ప్రీమియర్ లీగ్ వచ్చిన ప్రతిసారి కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని చర్చకొస్తాడు. ఈ సీజన్ లో ఆడతాడా లేదా అనేది ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపే ప్రశ్న. వచ్చే ఎడిషన్ కోసం బీసీసీఐ రిటెన్షన్ విధానం ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికి 5 ఏళ్లు దాటిన వారిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇది కేవలం భారత క్రికెటర్స్ కి మాత్రమే వర్తిస్తుంది అని బీసీసీఐ వెల్లడించింది. దీంతో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకోవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. తమ అభిమాన క్రికెటర్ని మళ్ళీ చూసే అవకాశం వస్తుంది అని ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు. ఐపీఎల్ అద్భుతంగా సాగాలంటే ధోని ఉండాల్సిందేనంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ధోనికి ఐపీఎల్లో ఆడాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఐపీఎల్ కు ధోని అవసరం చాలా ఉంది. మరొక సీజన్లో ఆడేందుకు దిగ్గజం సిద్ధం కావడం ఖాయం అని పేర్కొంటున్నారు. ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకుంటే గతేడాదిలా చివర్లో బ్యాటింగ్ కాకుండా ఇంకాస్త ముందు క్రీజ్ లోకి రావాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ వచ్చి దూకుడుగా పరుగులు చేసిన సంగతి అయితే తెలిసిందే. అత్యధిక స్ట్రైక్ రేట్ తో దంచుకొట్టాడు. 8వ స్థానంలో కూడా బ్యాటింగ్ వచ్చిన సందర్భాలున్నాయి. అలా కాకుండా మిడిల్ ఆర్డర్ లో తనకు అచ్చొచ్చే 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ వస్తే ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టడం ఖాయం. గతేడాదితో పోలిస్తే ఫిట్నెస్ పరంగాను ఇప్పుడు ధోని మెరుగ్గానే ఉన్నాడనేది క్రికెట్ వర్గాల మాట. మరి ఎంఎస్డీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.